నమస్తే మిత్రులారా, ముందుగా వీటి న్యూస్కి స్వాగతం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ జడ్చర్ల నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఇంకా లేదే లేదు, ఇంకా రద్దు, ఇంకా అవసరం లేదు బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపులు ఉండడం వల్ల పేద ప్రజలు మొత్తం మద్యానికి బానిసయ్యి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ వైఫ్లను వాళ్ళ పిల్లలను ఇష్టం వచ్చినట్లు కొట్టడం జరుగుతుందని ఈ బెల్ట్ షాపులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రద్దు చేసింది. అసలు బెల్ట్ షాపులే ఉండొద్దని. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మనం చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో 10 షాపులు ఉంటాయి, 10 నుంచి 15 షాపులు ఉంటాయి. ఈ 10 నుంచి 15 షాపులలో 10 షాపులలో మొత్తం బెల్ట్ షాపులే, మద్యమే మొత్తం. సాయంత్రం వేళలో 6 అయిందంటే చాలు మొత్తం లైన్లో నిలబడతారు. ఒకసారి వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. మొత్తము ఈ జడ్చర్ల నియోజకవర్గంలోనే ఈ పోలేపల్లిలో మొత్తం ఇక్కడ కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీల పక్కల పోలేపల్లి అనే ఒక చిన్న విలేజ్ ఉంటది. ఈ విలేజ్ లో మొత్తం మందు ఏ విధంగా వంచుతున్నారు అంటే మొత్తం ఆడ ఒక షెడ్ వేసిర్రు. ఆ షెడ్ వేసి మొత్తం మందు విచ్చలు విడగల. ఆ బెల్ట్ షాప్ అనేది వాడు ఆ షాపులో కిరాణం షాపు సంపాదిస్తలేడు. ఆ డబ్బులు ఆ మందుతోటే మొత్తం ఆదాయం వస్తుంది మనకి. రోజుకన్నా రియల్గా చెప్తున్నా, రోజుకు ఆడికి ఒక 50 నుంచి 60 మందికి వెళ్తారు. 50 నుంచి 60 మంది వెళ్తారు ఆ పోలేపల్లి గ్రామంలో. మరి జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్లు మీరే చెప్పారు కదా, ఈ బెల్ట్ షాపులు మా నియోజకవర్గంలో ఇకపై ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఈ బెల్ట్ షాప్లను ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకు 10,000 ఇస్తాంటని మీరు గతంలో చెప్పారు కదా. ఒకసారి విలేజ్లకు రండి, వచ్చి ప్రతి ఒక్క షాపులు చూడండి. ప్రతి ఒక్క షాపులలో 10-15 షాపులు ఉంటాయి. ఒక గ్రామంలో 10 వరకు మొత్తం మద్యమే. నేను బరాబర్ చెప్తున్నా, మొత్తం మద్యమే. నేను ఎంక్వైరీ చేసిన. ఒకసారి పోలేపల్లి ఒకసారి చూడండి, పక్కనే కంపెనీలు ఉంటాయి. పక్కనే కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలకు పోవడం, వచ్చి మొత్తం ఇక మద్యం తాగడం. మద్యం తాగి ఇంట్లోకి పోయి పిల్లలను ఇష్టం వచ్చినట్లు కొట్టడం. అక్కడ పోయి మేము సర్చింగ్ చేసినాం. మొత్తం ఈ జడ్చర్ల నియోజకవర్గంలో విచ్చలు విడిగల నడుస్తున్నది మద్యం అనేది. అందుకోసమే చెప్తున్నాం, ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారికి దయచేసి దీన్ని ఒక్కసారి ఆపే ప్రయత్నం చేయండి. ఈ పోలేపల్లి గ్రామానికి ఒకసారి రండి, వచ్చినాక ఈ మద్యం ఏందో ఒకసారి చూడండి, చూసే ప్రయత్నం చేయండి. ఆ మద్యం చూసి అక్కడ ఉన్న షాప్స్ కూడా క్లోజ్ చేపియండి. అట్లాంటి షాప్స్ మనకు వద్దు, మనకు అవసరం లేదు అట్లాంటి షాప్స్. అరే విచ్చలు విడిగల అసలు మామూలు అది చెప్పుకోనికి వస్తలేదు. అక్కడ షెడ్ వేసిరు, ఆ విలేజ్ లో ఒక షెడ్ వేసిరు. ఆ షెడ్డులా మొత్తం రోడ్డు పైన దర్జా కూర్చొని తాగుతున్నారు. ఇక మాకేం సంబంధం లేదు, మమ్మల్ని వచ్చి ఎవడేం వీకెటోడు లేడు, ఇంకా మా దగ్గరికి ఎవరు రాడు, మేము ఎంత గుణాన గుద్దవాళ్ళగా తాగుతాము, మమ్మల్ని వచ్చి అయితే వీకెటోడు లేడు అంటే మాట్లాడుతున్నారు. అందరూ దర్జాగా కూర్చున్నారు. అక్కడ చూడండి ఏ విధంగా ఉందో. దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మేమైతే ఒకటే కోరుకుంటున్నాము, ఈ నియోజకవర్గంలో అసలు మద్యం ఉండదు, బెల్ట్ షాప్స్ ఉండదని చెప్పారు. దాన్ని పాటించండి. ఒకసారి విలేజ్లకు వచ్చి ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోలేపల్లి విలేజ్కి వెళ్ళండి. పోలేపల్లి విలేజ్కి వెళ్ళినాక ఒకసారి చూడండి మద్యం ఏ విధంగా అమ్ముతున్నారు.